నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి 2026. 20K to 1 lakh ట్రేడింగ్ ఛాలెంజ్ డే 4 డేస్ కంప్లీట్ అయ్యాయి. మనం 4 డేస్ కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నామండి. యాక్చువల్లీ ఇక్కడ కనిపించేది ఎస్టర్డే ప్రాఫిట్ అండి. అది ఇవాళ మార్కెట్ హాలిడే కాబట్టి సో అలా చూపిస్తుంది. దాన్ని మాత్రం సైడ్ ఉంచండి. సో మనం 4 రోజులు ఎలాంటి ట్రేడ్స్ తీసుకున్నామో మీరు చూసారు ఆల్రెడీ. సో విన్నింగ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే బ్యాక్ టు బ్యాక్స్ విన్స్ రాగానే కాస్త హైప్ అవుతామండి. అయినా పర్లేదు, ప్రతిరోజు మనం మళ్ళీ కొత్తగానే ట్రై చేయాలండి. ప్రతిరోజు మళ్ళీ మనం ఫస్ట్ డే లాగానే అనాలిసిస్ చేయాలి, ఫస్ట్ డే లాగానే ఎండ్ చేయాలి, ఫస్ట్ డే లాగానే రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకోవాలండి. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ మంత్ అంటే Feb 17th నుంచి మనము ట్రేడ్ చేసాం కదా. సో Feb 17th పెడుతున్నానండి, ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఈ 4 డేస్ మనకు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ 4 వీడియోస్ చూసాను. మనకు 37K విత్ అది కూడా చాలా లో క్యాపిటల్తో జస్ట్ 20Kతో 37.7K ఎన్ చేసామండి. ఛార్జెస్ గాను 3.9K అంటే అరౌండ్ 4K అంటే డేకి 1000 ఛార్జెస్ పోయి ఉంటాయి. మనకు రియలైజ్డ్ పిఎన్ఎల్ కింద 33.8K వచ్చిందండి. సో ఇది చాలా మ్యాసివ్, యాక్చువల్లీ చాలా మ్యాసివ్ అండి. ఇది చాలా ఎక్కువ ప్రాఫిట్ అండి ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్రోకరేజ్ 2K, STT 800, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఫీజ్ 500, GST అరౌండ్ 500. ఇవన్నీ మనకు ఇండియన్ మార్కెట్లో మాత్రమే ఉంటాయండి. బయట మార్కెట్స్లో ఇన్ని ఛార్జెస్ ఉండవండి యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే నేను మన ట్రేడింగ్ జర్నీ యొక్క గ్రాఫ్ తీశానండి. మన ట్రేడింగ్ జర్నీ యొక్క గ్రాఫ్ ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు. February 17th మనం 20,000తో స్టార్ట్ చేసాము. అది ఎలా మ్యాసివ్గా గ్రో అయిందో, అండ్ మ్యాసివ్గా గ్రో అవడంతో పాటు మన దగ్గర ఇప్పుడు ఎక్కువ క్యాపిటల్ ఉండడంతో మనం ఇంకొంచెం మంచి క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోవచ్చండి. అండ్ మన ఫస్ట్ వీక్ ఇలా గడిచిందండి. మనం 20Kతో జస్ట్ 120Kతో 185% అమౌంట్ని గెయిన్ చేసామండి. ఎంత మ్యాసివో ఇది మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ఈ రిటర్న్. అండ్ మన పీక్ డే వచ్చేసి 17th Feb అండి. అది 18th 17K యాడ్ అయింది మనకు. అండ్ మొమెంటమ్ అండి, అది తక్కువ అయిండొచ్చు, ఎక్కువ అయిండొచ్చు. మనకు అమౌంట్ మాత్రం జస్ట్ విన్నింగ్లోనే ఉన్నామండి. సో మీ అందరికి కూడా నేను ఇదే సజెస్ట్ చేస్తానండి. తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, విన్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే మన అకౌంట్ గ్రో అవ్వాలంటే మనకు 2 మార్గాలండి. మన అకౌంట్లో ఎదర్ లూజ్ ఆర్ విన్, ఇవి 2 మాత్రమే ఉంటాయండి. మనం ఏంటంటే ప్రతిసారి విన్ అవుతామని లేదు, ప్రతిసారి లూజ్ అవుతామని లేదు. బట్ మనం ఒక్కసారి మన లూజ్ అయ్యే అమౌంట్ని కట్ చేసామంటే ఆ తర్వాత ఓన్లీ విన్నింగే అండి. ఓన్లీ విన్నింగే ఉంటుంది లైఫ్ టైమ్. సో మనం అదొకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ మూవ్ అవుతూ ఉండాలి. మన అకౌంట్లో ఉన్న అమౌంట్ మనం లూజ్ కాకుండా, అది స్మాల్ అవ్వచ్చు, బిగ్ అవ్వచ్చు, విన్ అవుతూ ఉండాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ విన్నింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే అండి. థ్యాంక్ యూ.